హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది ఆంజనేయునిది జెండా. మేము చాలా రోజుల క్రితం వెళ్ళినాము, అప్పుడు తీసుకున్నాం అన్నమాట. ఈరోజు అయితే ఇది జెండా శ్రీరాముని కోసం అన్నట్టుగా ఇది ఈరోజు దొరికింది. మొన్నటి నుండి చూస్తున్నా, కడతా అని అయితే అనుకుంటున్నా. ఇక ఈరోజు గుర్తొచ్చిందనమాట. అరే, ఆ రోజు తీసుకొచ్చిన జెండా కవర్లు అట్లనే ఉండే అని ఇప్పి చూసేసరికి ఏంటంటే నేను ఒక జెండానే అనుకున్నా. ఇంత మంచి ఆర్ట్ రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు ఉంటాడని అయితే అనుకోలేదు. ఇక దొరికినాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కట్టాలి జెండా అనేది చెప్తున్నారు కదా, యూట్యూబ్లో వీడియోలు అన్నీ చెప్తున్నారు. ఇక ప్రత్యేకంగానైతే కొని అయితే తేలేము. ఇక ఈరోజు అయితే ఇది దొరికింది కాబట్టి హ్యాపీగా నేను ఈరోజు కడతాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే 5 దీపాలు ముట్టించిన. ఇక పొద్దునైతే ఇంట్లో పూజ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే ఇక సాయంత్రం మొత్తం ఇక దీపం 5 దీపాలు అయితే బయట కూడా చూపిస్తాం. రాముని, శ్రీరాముని ఇక్కడ ఒక దీపం ముట్టించాను, ఒకటి మీకోసం అన్నట్టుగా నైట్ మళ్ళీ ముట్టిస్తున్నాను. తులసి కాడ చూడండి, ఇక్కడ అక్కడ ఒకటైతే పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ పెడదాం. ఎంట్రన్స్ లోపల 2, ఇక్కడ 3, మొత్తం 5 దీపాలు అయితే అయిపోయినాయి. జెండా కూడా తయారైపోయింది. జెండాను కూడా ఆవిష్కరిస్తాం. ఈ జెండాను మా అమ్మాయి పెళ్ళికి ముందు కొండగట్టుకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. అయితే అది అలాగే ఉండే. ఈరోజు దానికి ఇది అయింది. శ్రీరాముడు, ఆంజనేయులు, లక్ష్మణుడు ఉన్నది ఇందులో. ఈరోజు అయితే నేను అట్లా కట్టిస్తా మా వారితోని. స్టార్ట్ అయిందా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ జెండా కూడా కట్టేసాము. అంటే రామాంజనేయులు, లక్ష్మణుడు ముగ్గురండి. ఇది తర్వాత పైన కట్ట. ఇప్పుడైతే ఇలా అయితే కట్టేసాము చూడండి. ఇప్పుడైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. అదే అన్నయ్య తర్వాత కడదాం. ఇప్పుడు గుడికి అయితే వెళ్ళొద్దాం. పొద్దున వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తాం. ఇది గుడి, రాములవారి గుడి. ఇక స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి అయితే సూపర్ ఉన్నాడు.
నేనేమో డ్యాన్సులు చేస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. పిల్లలు దీపాలన్నీ పెట్టిండ్రు. దీపాలు అయితే ఇక్కడ మస్తు పెట్టిండ్రు. జై శ్రీరామ్ అని. ఆంజనేయుడు కనబడుతున్నాడు. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఇక్కడ.